ఇప్పుడు సాధారణంగా ఆడవాళ్ళకి అసలు మా సిస్టర్ పెళ్ళైనట్టే తెలియట్లేదు కదా, సో తను చెప్తే గానీ అర్థం అవట్లేదు. నీ పేరెంట్స్ సిస్టర్ వసుధ. సో ఆడవాళ్ళకి ఐడెంటిటీగా ఒకటి ఉంటది, మంగళసూత్రం లేదా కాళ్ళకి చుట్లు మెట్లు. కానీ మగవాళ్ళకి అసలు అలా లేదు. సో పెళ్ళైందో పెళ్ళి అవ్వలేదో ఏమీ తెలియదు. సో మనకు ఒక ఛాన్స్ ఇచ్చి మగవాళ్ళకి కూడా ఒక ఐడెంటిటీ పెట్టమంటే అది చూసి మనకి పెళ్ళైంది లేదో తెలియాలి. ఏం పెట్టమంటావు? మెట్టలు. ఇంకా క్రియేటివిటీగా చెప్పు, వాళ్ళకి ఏం చేద్దాం. అబ్బాయిలకు కూడా పెళ్ళైంది అని తెలియాలి అంటే పెళ్లికి ముందు ఒకలా ఉండాలి, పెళ్ళైన తర్వాత అది పెట్టాలి. శారీ. మా బట్టలన్నీ మీరు వేసుకున్నారు, ఓకే ఒప్పుకున్నాం. ఇప్పుడు ఆ చీరలు తీసి అబ్బాయిలు కట్టిస్తావా? వెంకీ బావా జాగ్రత్త, నువ్వు నిద్దట్లో ఉన్నావు అనుకో, డ్రెస్ తీసి చీర కట్టేసినా కట్టేస్తుంది. పొద్దుట లేదు నువ్వు షాకయ్యారా అంటది మళ్ళీ. ఏం కౌంటర్ సార్ ఇవి? జెంట్స్ కి పెళ్ళైంది అని తెలియడానికి ఒక ఐడెంటిటీ ఇమ్మంటే ఏమిద్దాం? బట్టతల. సరే జాగ్రత్తగా విను. తెల్లారితే తాయరమ్మ దొడ్లో ఆవు అంటుంది అంబా. హిట్లర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది రంబా. బ్లాక్ లో టికెట్లు కొనుక్కొని చూద్దాం జంబలికిడి పంబ. తెల్లారితే తాయరం దొడ్లో ఆవు అంటుంది అంబా. హిట్లర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది రంబా. బ్లాక్ లో టికెట్లు కొనుక్కొని చూద్దాం జంబలికిడి పంబ. ఫాస్ట్ గా. తెల్లారితే తాయరమ్మ దొడ్లో ఆవంటుంది అంబా. తెల్లారితే తాయరమ్మ దొడ్ల ఆవంటుంది అంబా. తాయరమ్మ అంటుంది అంబా అంటదేమో కాసేపు ఉన్నాక. మీరు ఇటు రండి, మీరు ఇటు వెళ్ళండి. హలో సిస్టర్, మీ పేరేంటి? రాధిక. నువ్వేం ఆలోచించావు? ఇప్పుడు లేడీస్ కి పెళ్ళైతే ఐడెంటిటీలా మంగళసూత్రాలు ఉన్నట్లు జెంట్స్ కూడా ఒక ఐడెంటిటీ ఇవ్వాలి. చూడగానే పెళ్ళైంది అని తెలుసుకోవాలి. ఏం చేద్దాం? వాళ్ళ ముఖంలోనే మార్పు వస్తుంటది. వాళ్ళ ముఖంలో ఆల్రెడీ మార్పు వస్తుందండి ఈ టార్చర్ భరించలేక. పెళ్ళయ్యేదాకా ఉండేది టెన్షన్లు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా? ఇంకా తెలివిలేనోడు కూడా చూసి అరే ఈ అబ్బాయికి పెళ్ళైందని తెలుసుకోవాలంటే ఏదైనా కొత్తగా క్రియేటివిటీగా చెప్పు. మెళ్ళ ఏమన్నా వేద్దామా? మెడలో దండ వేయాలి. మెడలో దండేద్దాం. పెళ్ళైన వాళ్ళు అందరూ మెడ దండేసుకొని తిరగాలి. ఆ దండ చూడగానే పెళ్ళైంది అని తెలియాలి. ఏం దండేద్దాం? పిడకల దండ, చేపల దండ, అట్ల దండ? వద్దులే, మామూలుగా దండ. మామూలుగా ఏ రంగు దండ? ఏదైనా ఓకే. ఏదో చెప్పు నువ్వు మరి క్రియేటివిటీగా. నువ్వు క్రియేట్ చేసావు కాబట్టి ఏ రంగు దండేద్దాం? బ్లాక్. బ్లాక్ ఇది బెస్ట్ అండి. మెల్ల ఒక బ్లాక్ దండ వేయాలంట పెళ్ళైన వాళ్ళందరికీ. ఇంకా వాళ్ళు చూడగానే వీడికి పెళ్ళైంది అనుకోవాలి. అంతే. ఓకే, బాబు పేరేంటి? మహేష్. మహేష్. ఎప్పుడైనా ఇలా టచ్ చేయగానే వైబ్రేషన్ వస్తుందా బావ దగ్గర నుంచి? అవునా? ఏమని పిలుస్తాడు బావా? రాధిక అంటాడు. ముద్దుగా రాధికనే అంటాడు. ముద్దుగా. కోపంగా రాధికనే అంటాడు. ఏంటి నువ్వేమంటావు? ఏమండి అంటాడు. ముద్దుగా, ప్రేమగా, రొమాంటిక్ గా ఏమన్నా? ఊరుకో. అన్నిటికీ ఏమండి ఏమండి అనా? కొంచెం మార్పు చేర్పులు ఉంటాయి. చెప్పు. చెప్పండి అంటాము. చెప్పండి అంటాము. రొమాంటిక్ గా చెప్పండి. ఆయన ఏం చెప్తారు అప్పుడు? విషయం ఏందో చెప్తాడు. లేదంటే నువ్వేది చెప్తే అదేనే అంటారా? అంతే కదా. ఇప్పుడు ఒప్పుకుంది అంతేగా. చేయి చూసావా ఎంత రఫ్ గా ఉందో? రఫ్ ఆడించేస్తాను, జాగ్రత్త. జాగ్రత్తగా విను. ఓం భీమ్ బుష్ ఒకటో నెంబర్ బస్. ఆడాలందరూ కుష్ వచ్చాక టికెట్ లేని బస్. ఓం భీమ్ బుష్. మంత్రాలు వేయడం వచ్చాయేంటి బావా? నా వైపే, ఏ అమ్మాయి వైపు చూడకుండా ఒక మంత్రం. ఓం భీమ్ బుష్ ఒకటో నెంబర్ బస్. ఆడాలంతా వచ్చాక ఒకటో నెంబర్ బస్. మళ్ళీ ఒకటో నెంబర్ బస్సా? ఓం భీమ్ బుష్ ఒకటో నెంబర్ బస్. ఆడాలందరూ కుష్ వచ్చాక టికెట్ లేని బస్. ఓం భీమ్ బుష్ ఒకటో నెంబర్ బస్. ఆడాలంతా కుష్ వచ్చాక టికెట్ లేని బస్. అమ్మా, మీ పేరేంటండి? జ్యోతి. జ్యోతి గారు. బావగారు పేరేంటి? విజయ్ కుమార్. విజయ. ముద్దుగా ఏంటి? బంగారు. అబ్బా ఏమి చెప్పినావే? ఇప్పుడు సాధారణంగా జెంట్స్ లేడీస్ ని బంగారం అంటున్నారు, ఎందుకంటే బంగారం కొనక్కర్లేదని. లేడీస్ జెంట్స్ ని బంగారం అంటున్నారంటే అందులో ఏదో ఉంది. ఎందుకు బంగారం బావా? ఐడెంటిటీగా లేడీస్ కి మెల్ల మంగళసూత్రం, కాళ్ళకి మెట్లు, తట్లు ఉన్నట్లు జెంట్స్ కూడా ఒక ఐటెం పెడదాం అంటే ఏం చెప్తావు? ఏం పెట్టాలి? చేతికి ఒక బ్రాస్లెట్ లాగాను, లేకపోతే రింగ్ లాగాను అట్లా పెడితే బాగుంటుంది. మామూలు రింగులు చాలా పెట్టుకుంటారు కాదు, అది స్పెషల్ గా. ఇప్పుడు ఆడవాళ్ళకు తాళి బొట్టు ఎలా ఉంటుందో మగవాళ్ళకు కూడా ఏదో ఒకటి ఇలా పెట్టుకుని తిరగమనాలి వాళ్ళని.
అవి ముందర రింగ్ ఉంది. అంటే మామూలుగా అందరికి కనపడుతుంది కదా ఆ. అట్లా అంటే అప్పుడు లేడీస్ కాళ్ళు పెళ్ళైందా లేదో తెలుసుకోవాలంటే కాళ్ళు చూసినట్టు జెంట్స్ కి చేతులు చేతులు చూడాలి. చూస్తారు. చేయి బయటట్టు అయింద్రో అనాలి. వేళ్ళైతే ఇలా మూసుకోరు కదా మామూలుగా ఇలా ఆడవాళ్ళకి ఎలాగో రింగ్ కనిపిస్తుంది, మగవాళ్ళకి కూడా అలా కనిపిస్తుంది. అలా పెద్దది అదే వైఫ్ అదొక ఫోటో పెడదామా రింగ్ లో? పెట్టొచ్చు. ఆ, no పెళ్ళాం problem. ఫోటో పెట్టి ఇద్దరిది కలిపి లేకపోతే భార్యది ఒకటి ఫోటో పెడితే బాగుంటుంది. అంటే ఆయనది ఒక్కడిది వద్దు, ఆ. ఉంటే ఇద్దరిది పెట్టాలి, లేకపోతే పెళ్ళంది ఒకరిది అవును పెట్టాలి. మరి. ఆ ఫోటో ఇలా చూపిస్తూ ఉండాలి ఆయన. ఆ. నాకు పెళ్ళి అయ్యింది అదే కదా మరి. మన ఇంట్లోనే స్టార్ట్ చేద్దాం బావతో. ఓకే. ఓకే సరే, జాగ్రత్తగా వినండి. తెల్లారితే తాయారం దొడ్లో ఆవంటుంది అంబా. హిట్లర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది రంబా. బ్లాక్ లో టికెట్లు కొనుక్కొని చూద్దాం జంబలికి పంబా. తెల్లారితే తాయారమ్మ దొడ్లో ఆవు అంటుంది అంబా. ఆవు అంబా అనుకుంటే ఇంకా ఏమైనా కొత్తగా అంటదా? ఆవు అంబానే అంటుంది. చెప్పైతే. హిట్లర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది రంబా. బ్లాక్ లో టికెట్ ఒకవేళ బావకి ఇష్టమైన హీరోయిన్ ఎవరు? రంబేనా? నేనే. ఇట్స్ అమేజింగ్. జింగ్ జింగ్. చెప్పు, తెల్లారితే ఏం జరిగింది? తెల్లాడితే తాయారమ్మ దొడ్లో ఆవు అంటుంది అంబా. హిట్లర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది రంబా. బ్లాక్ లో టికెట్లు కొని చూద్దాము జంబలకిడి పంబా. అబ్బా బా 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 బా. కంగ్రాచులేషన్, కంగ్రాచులేషన్స్. మీరు గెలుచుకున్నారు సిబిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్స్. దశాబ్దాలుగా నమ్మకానికి మరో పేరుగా అద్భుతమైన కలెక్షన్లు, అదిరిపోయే ఆఫర్లతో తెలుగు వాళ్ళ మనసు గెలుచుకున్న సిబిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ వివాహాలకి, పండగలకి కావలసిన ఎన్నో అద్భుతమైన కలెక్షన్లని సరసమైన ధరలకి అందిస్తున్నారు. మీ ఇంట్లో ఏ పండగ వచ్చినా, ఏ ఫంక్షన్ వచ్చినా హ్యాపీగా షాపింగ్ చేయండి మన సిబిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో.